ల్యాండ్ మాఫియా సినిమా టీం నూతన నటీనటులతో నిర్మించిన ల్యాండ్ మాఫియా సినిమాను పెద్ద హిట్ చేయాలని ఆశించిన పొదిలికి చెందిన సినిమా దర్శకులు విఎన్ బాబు స్థానిక పొదిలి రాఘవేంద్ర సినిమా హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో కష్టపడి పొదిలిలోని కొంతమంది మరి ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది నూతన తారలతోటి ఈ సినిమాను నిర్మించడం జరిగిందని, ఈ సినిమా ఈ నెల ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసరావు, జయరామ్ రెడ్డి, రోటి యజ్దాన్, సింగర్ రఫీ, వరికుంట్ల వినోద్రాజ్, సినిమా హాల్ మేనేజర్ సుల్తాన్, షరీఫ్, బన్నీ, చిన్ని తదితరులు పాల్గొన్నారు. రేపే విడుదల పొదిలి రాఘవేంద్ర ఏసీ డిటిఎస్లో. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మా ఫస్ట్ మూవీ ల్యాండ్ మాఫియా అనే మూవీ ఈ పొదిలి పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. సో ఈ మూవీ రేపు 9వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమాని అందరూ ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తున్నాం. మరియు నిర్మాతగా ప్రణయనాథ నిర్మాతగా కథానాయకుడిగా నటించినటువంటి ఈ ల్యాండ్ మాఫియా చిత్రం అనేటువంటిది ముఖ్యంగా మన ప్రాంతం వాసులు, మన పొదిలి పరిసర ప్రాంతంలో నటీనటులు అందరిచే నిర్మించినటువంటి ఈ కథా చిత్రం బాగా కుటుంబ కథా చిత్రం. దీంట్లో సెంటిమెంట్ ఉంది. ఒక పొదిలికి సంబంధించినటువంటి నటీనటులు ముందుగా విఎన్ బాబు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరికీ అవకాశం ఇచ్చి కొత్త నూతన నటీనటుల్ని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది సకుటుంబంగా చూడవలసినటువంటి సినిమా. ఒక ఉచిత విద్య అనేది అందరికీ అందాలనే అంశంతో దాన్ని ఏ విధంగా కబ్జా చేసి తర్వాత లాస్ట్లో ఎండింగ్లో క్లైమాక్స్లో హీరో గారు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఉచిత విద్య దీని ద్వారా వాళ్ళందరికీ అందించి ఈ విధంగా అన్ని కోణాల్లోనూ సెంటిమెంటు, కామెడీ, రొమాన్స్ అన్నీ చూపించినటువంటి విఎన్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా దిగ్విజయంగా ఆడాలని